ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం నారాయణ సమారంభం శ్రీ శివానంద మధ్యమం రామానంద అవధిమహం వందే అంతర్ముఖానంద గురుదేవాయ నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ రామానంద పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ అంతర్ముఖానందాయ నమః. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. నిజాంతర్గతం పశ్చాన్నాత్మని మాయయా. చూడు, జగద్గురుడు శంకరాచార్యులు వారు ఈ యొక్క ప్రపంచం గురించి, ఈ యొక్క సమాజం గురించి ఎంత సూక్ష్మంగా వారు విశదీకరించారో. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. ఈ విశ్వమంతా కూడా ఆత్మయందు ఒక అద్దములా ప్రతిబింబిస్తున్నారు. అంటే ఒక అద్దము లాంటి శుద్ధమై ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచము నగరీతుల్యం నిజాంతర్గతం పశ్చాన్నాత్మని మాయయా. ఈ యొక్క అద్దము లాంటి ఈ యొక్క విశ్వమునందు మాయ అనేది ఒకటి మొలిచిందనమాట. ఆ మాయ ఈ శుద్ధము లాంటి ఈ విశ్వము ఏ విధంగా అయితే ఉన్నదో అలాగనే మన యొక్క ఆత్మయందు పరిశుద్ధమైనటువంటి స్థితి కలిగి ఉన్నది. ఎప్పుడైతే పరిశుద్ధమైన స్థితి కలిగి ఉన్నదో అలాంటి పరిశుద్ధమైనటువంటి ఆ ఆత్మయందు మనస్సు అనేటువంటిది ఒక మాయ ఏర్పడింది. ఈ మనస్సు అనేటువంటి మాయ ఒకటి ఏర్పడి ఉండడం చేత మనిషికి ఒక రకమైనటువంటి మనస్సు ఆ శుద్ధమైనటువంటి ఆత్మయందు ఏర్పడి ఉండడం వలన మనిషి శరీర ఆకృతిని బట్టి ఒక్కొక్కని యొక్క మనస్సు ఒక్కొక్క విధంగా పనిచేస్తున్నది. గురుగారు, ఈ మాయ చెప్పు. అద్దంలోనే ప్రతిబింబంలో బ్రహ్మ ఎలా కనిపిస్తుంది? అదే అద్దములో అంటే ఈ యొక్క ప్రతిబింబములో బ్రహ్మము, బ్రహ్మములో ప్రతిబింబమా? ఏమి సందేహము? అద్దంలో ప్రతిబింబం, అద్దంలో ప్రతిబింబములాగా ఈ శుద్ధమైనటువంటి, ఇప్పుడు ఒక అద్దం ఉన్నది, అది పరిశుద్ధముగా ఉన్నది. ఆ పరిశుద్ధమైనటువంటి అద్దములో నీ ముఖం చూసుకున్నట్లయితే స్వచ్ఛంగా నీ ముఖాన్ని ప్రతిబింబించగలదు. అలాగనే ఈ యొక్క ఆత్మ అనేది అద్దమునందు ఆత్మ ఎప్పుడైతే పరిశుద్ధముగా ఉన్నదో ఆ ఆత్మయందు నిశ్చలత కలిగి పరబ్రహ్మము ప్రతిబింబిస్తున్నది. అది ఏ మాదిరిగా ఒక స్వచ్ఛమైన జలము, బురద జలము, రెండు పాత్రలలో రెండు జలాలు ఉన్నాయి. సూర్యుని యొక్క ప్రతిబింబము బురద నీటిలో కనపడిన రీతిగా, అలాగే స్వచ్ఛమైన జలములో ఆ సూర్యుని యొక్క ప్రతిబింబము కనిపించే విధముగా, ఎలాగైతే ఆ సూర్యుని యొక్క ప్రతిబింబము స్వచ్ఛమైన జలములో ఎలాగైతే కనిపిస్తున్నదో అలాగనే ఈ యొక్క పరబ్రహ్మము శుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆత్మయందు ప్రతిబింబిస్తున్నది. గనుక అలా ప్రతిబింబించేటువంటి ఆత్మయందు తనలో తాను తన్మయత్వమై, ఆ తన్మయత్వంలో మరి ఏమి ఇతర అన్యమైనటువంటి చింతనలు లేక అనన్యా చింతయంత్యోమాం ఏ జనా పర్యుపాసతే అని భగవానుడు చెప్పినట్లుగా అన్య చింతన లేనటువంటి ఆ యొక్క మనస్సు ఆ పరిశుద్ధమైనటువంటి ఆత్మయందు లయము కాగలదు. ఎప్పుడైతే లయం అయిపోయిందో అప్పుడు ఆ పరిశుద్ధమైనటువంటి ఆత్మ ప్రతిబింబాన్ని దర్శించగలుగుతాడు. ఎప్పుడైతే దర్శించగలుగుతాడో తనలోనే తాను తన్మయత్వం పొందిపోతాడు. అట్టి స్థితిలో ఉన్న ఈ యొక్క మనస్సు ఎంత శుద్ధమై ఉన్నదో ఈ యొక్క విశ్వమంతా కూడా ఆ విధమైనటువంటి శుద్ధముగానే ఉండాలి.
విశ్వములో ఉండేటువంటి ప్రతి సాధకుడు అలాంటి శుద్ధమైనటువంటి మదనము అంటే సాధన ద్వారా ఆ యొక్క ఆత్మను ఎప్పుడైతే అంటే మనస్సు ప్రాణం ద్వారా ఎప్పుడైతే రమిస్తూ ప్రాణాపాన గతాగతము చేస్తూ ఉంటే మనసు ఎప్పుడు శుద్ధమైపోతూనే ఉంటుంది. మనసు ఎప్పుడైతే శుద్ధమైపోయిందో ఆత్మ యొక్క స్థితిగతులను ఆ మనస్సు గ్రహించగలుగుతున్నది. అసలు మనస్సు అంటే ఇక్కడ జీవుడే, మనస్సు అంటే ప్రాణమే, మనస్సు అంటే విష్ణువే. మనోహి విష్ణువు అని వేదం చెప్తోంది, మనోహి బ్రహ్మ అని వేదం చెప్తుంది, మనోహి శివ అని వేదం చెప్తుంది. అంటే ఈ మనసు అధోముఖమై ఉన్నప్పుడు ప్రాపంచం వైపు ఉన్నప్పుడు ప్రపంచాన్ని ఎదురుగుంటా చూస్తున్నప్పుడు అనేకమైనటువంటి వాంఛలు, విషయాలు, ఇంద్రియాలు ప్రేరణ కలిగి వాటిని అనుభవించాలనేటువంటి భ్రాంతితో జీవుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆ జీవుడు అంతర్ముఖమయ్యి సాధన ద్వారా అంతర్ముఖం ఎప్పుడైతే అయ్యాడో, ఇంద్రియాలను ఎప్పుడైతే జయించగలిగాడో, ఇంద్రియాలు లేనటువంటి స్థితికి ఆ స్థితి సాధనకి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో, ఆ స్థానానికి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అక్కడ ఇంద్రియాలు లేవు, మనసు లేదు, బుద్ధి లేదు, చిత్తము లేదు, అహంకారం లేదు, చివరకు తాను కూడా అక్కడ లేడు. ఎందుకు లేడు? ఎలా లేడు? ఆయన దేవుడై ఉన్నాడు. శివోహం 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 శివోహం. ఆ జీవుడే